అనేక అంశాలు జగన్‌ది తప్పని ప్రచారం చేసి, చివరికి జగన్ బాటలోనే ప్రయాణించాల్సొస్తుంది. వైజాగ్ అన్నటువంటిది జగన్ మొదటి నుంచి చెప్పుకొచ్చాడు. అది గ్రోత్ ఇంజిన్‌గా ఉంటుంది. దాన్ని మనం సీరియస్‌గా తీసుకుంటే ఉంటుందన్నటువంటిది. అయితే అతను రాజధాని అని చెప్పకుండా ఉంటే వీళ్ళు ఒప్పుకుని ఉండేవాళ్ళేమో. రాజధాని అని చెప్పేటప్పటికి అంగీకరించలేకపోయారు. అప్పుడు రాజధాని అంటూ దాన్ని తిట్టిపోశారు. అక్కడ రాజధాని ఎట్ట పనికొద్ది, తుఫాన్‌లొత్తాయి. ప్రతి తుఫాను హెచ్చరికలు అక్కడి నుంచినే బిగినవుతాయి అన్నటువంటిది ప్రచారం చేసుకొచ్చారు. దాని మీదన వాతావరణం అట్టయిపోతుంది, సముద్రంలో కొట్టుకుపోతుంది. ఇట్లాంటి ప్రచారాలను చేశారు. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ చేసినటువంటి యాక్టివిటీసే ఇప్పుడు వీళ్ళు కూడా చేయాల్సొస్తుంది. ఏదైతే లిక్కర్ కల్తీ జరగకూడదు, కల్తీ లిక్కర్ ఉండకుండా ఉండాలని మొట్టమొదటి జగన్ బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకున్నాడు. ఒకటి లిక్కర్ విషయంలో జగన్ తిట్టిపోయొచ్చు గాక, నేను ఆ విధానాన్ని అయితే సమర్థిస్తా. ఎందుకంటే తాగుబోతుల్ని తగ్గించాలి, తాగడాన్ని తగ్గించాలి. దశల వారీగా తగ్గింపు చర్యలో భాగంగా ఐక్యరాజ్య సమితి విధానాలు అతను ఫాలో అవుతూ వచ్చాడు. రేట్ ఎక్కువ పెట్టి ఎక్కువ మద్యం తాగకుండా తక్కువ మద్యం తాగేటట్టు, అట్లాగే టైమింగ్స్ పెట్టి జాగ్రత్త తీసుకున్నాడు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 32% దాకా మద్యం దుకాణాలు తీశాడు. దశల వారీగా తీసేస్తాను, మద్య నిషేధం చేయలేదు, అది ఫెయిల్యూర్. అట్ ద సేమ్ టైం తన చర్యలు అయితే జరిగినాయి. బట్ పబ్లిక్ తాగుడు తగ్గదు అన్న తర్వాత మళ్ళీ రేట్లు తగ్గించి కంటిన్యూ చేసుకొచ్చాడు. బట్ నెగిటివ్ ప్రచారంలో సక్సెస్ అయ్యారు వీళ్ళు. అప్పట్లో కల్తీ లెక్కరికి ఛాన్స్ లేకుండా స్కానింగ్ చేసేటటువంటి విధానం జగన్ తీసుకొచ్చాడు. ఏది క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కానింగ్ చేసేటటువంటి విధానం. దాన్ని బాబు సర్కార్ వచ్చాక తీసేసింది. ఇప్పుడు కల్తీ లెక్కర్ వచ్చాక ఇప్పుడు అదే స్కానింగ్ సిస్టమ్ని మళ్ళీ చంద్రబాబు గారు అమలు చేస్తూ తను తీసుకొచ్చినటువంటి విధంగా ప్రచారం చేసుకో, అంటే జగన్ చేసిన వాటికి ఫైనల్గా కరెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు.